హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతిక వ్లాగ్స్. సో ఇప్పుడే వచ్చాం గైస్, అరుణాచలం ల్యాండ్ అయ్యాం. ఇప్పుడే రూమ్కి వచ్చాం గైస్. సో ఇంకా ఫ్రెష్ అవ్వలేదు కాబట్టి ఫ్రెష్ అయిన తర్వాత ఏంటి అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకే, సో రూమ్కి రాకముందు వీడియో గైస్ ఇది. సో ఫస్ట్ అక్కడ ఫామ్ ఏదో ఫిలప్ చేయమన్నారు. ఆఫ్టర్ దట్ మేము లోపలికి అయితే వెళ్ళాం. నాకంటే ఫస్ట్ మా సిస్టర్, మా మమ్మీ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు లోపలికి. సో టెంపుల్కి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం గైస్. మీరు కూడా ఎప్పుడైనా అరుణాచలం వస్తే టెంపుల్కి దగ్గరలోనే తీసుకోండి రూమ్. టెంపుల్కి వెళ్ళడానికి దగ్గరగా ఉంటుంది. ఇంకా మా డాడీ రూమ్కి రాగానే వేడివేడిగా చాయ్ తాగుతున్నారు. అది లేకపోతే అస్సలు ఉండలేరు. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఇంకా నేనైతే తీరుబడిగా టిఫిన్ చేస్తున్నా గైస్. ఇక్కడ సాంబార్ చాలా బాగుంది. నేను సాంబార్ విత్ దోశ తిన్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయా. అండ్ మా మమ్మీ నాకు జడ వేస్తున్నారు. అండ్ మా సిస్టర్కి కూడా. మా సిస్టర్ మామూలుది కాదు గైస్. చూడండి జడ వేస్తుంటే ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. మంచిగా మా మమ్మీ నాకు జడ అయితే వేశారు. అండ్ మనకి కొంచెం సోక్ ఎక్కువ కదా, సో మనం జడతో ఆపం. అసలే టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుందంటే నేనేమో నెయిల్ పాలిష్ వేసుకుని మా మమ్మీకి చూపిస్తున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఇప్పుడు రెడీ అయిపోయాం. సో చూసారు కదా, గిరి ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తున్నాం. టెంపుల్ సో టైం ఇప్పుడు 1:26, ఓకే 1:30 అనుకోండి. ఇంకా 1:30 అయింది. సో గిరి ప్రదక్షిణాలు మొత్తం పూజ చేసేసరికి ఏ టైం అవుతుందో ఏంటనేది నేను మీకు మళ్ళీ ఈవినింగ్ చెప్తాను. సో గైస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాం అందరం. చెప్పండి హాయ్. సో గైస్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్. గిరి ప్రదక్షిణాలు చేయడానికి వెళ్తున్నాం. సో గోపురం చూడండి ఎంత బాగుందో. అండ్ ఆల్సో టెంపుల్ బయట శివనామం పెడుతున్నారు గైస్. మీరు పెట్టించుకోవాలనుకుంటే బయట పెట్టించుకోండి. మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు పెట్టరు. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను గైస్. ఓం నమ శివాయ. చాలా బాగా పెట్టారు నామం. అండ్ ఆల్సో గిరి ప్రదక్షిణాలు చేయడానికి ఎనర్జీ ఉండాలి కదా గైస్. సో టిఫిన్ చేయడానికి వచ్చాం అందరం. అండ్ లుక్ అట్ ద గైస్, నామం పెట్టుకోగానే సూపర్గా మెరిసిపోతున్నాను కదా. అండ్ మా డాడీ చూడండి గైస్, ఏం ఆర్డర్ పెట్టాలా అని అటు ఇటు తిప్పేస్తున్నారు మెనూ కార్డ్ని. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ పెట్టాం గైస్. అండ్ ఇక్కడ సాంబార్ రైస్ చాలా ఫేమస్ అంట, చాలా టేస్టీగా ఉంటుందంట. సో నేను సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నా. మా మమ్మీ కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నారు. అండ్ మా డాడీ చూడండి గైస్, నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. మళ్ళీ నూడిల్స్ అంటే చికెన్ నూడిల్స్ అనుకుంటారు, పన్నీర్ నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు గైస్. అండ్ మా సిస్టర్ అయితే మీల్స్ ఆర్డర్ పెట్టుకుంది. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫుడ్ లవర్ గైస్ మా సిస్టర్. రియల్లీ సాంబార్ రైస్ చాలా బాగుంది గైస్. మీరు వచ్చినప్పుడు డెఫినెట్ గా ట్రై చేయండి. స్టార్టింగ్ లో మీకు గోపురం చూపించాను కదా గైస్, అక్కడ నుంచి స్ట్రైట్ గా బై వాక్ వెళ్తున్నాం. అండ్ ఇంకొక విషయం గైస్, ఈ అరుణాచలం రావాలంటే శివుడు ఆజ్ఞ ఉండాలంట. ఆయన ఆజ్ఞ లేనిదే మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం గైస్. అంత పవర్ఫుల్ ఈ టెంపుల్. టెంపుల్ చుట్టూ పెద్ద పెద్ద వాల్స్ ఉన్నాయి గైస్. ఇంత హైట్ లో వాల్స్ నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ గోపురం నుంచి లెఫ్ట్ సైడ్ బై వాక్ వెళ్తే ఇంకొక గోపురం వస్తుంది. అక్కడే మనం దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. గైస్ టెంపుల్ చూడడానికి మనకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఆ ప్రాసెస్ లో మన సైడ్ చాలా షాప్స్ చూస్తాం, మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. గైస్ ఇక్కడ మీరు దీపారాధన చేసినప్పుడు కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు కానీ ఎలాంటి కోరిక కోరుకోకూడదంట. అదేంటి స్టార్టింగ్ లోనే కోరుకుంటారు కదా, మరి ఇంకెప్పుడు కోరుకోవాలి అని అంటే, గిరి ప్రదక్షిణాలు కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళాక ఆయన దర్శించుకున్నప్పుడు కోరుకోవాలంట గైస్. మా మమ్మీ చెప్పారు నాకు. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండదు, తెలియని వాళ్ళకి చెప్పాను గైస్. తెలిసిన వాళ్ళు అయితే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ప్రదక్షిణాలు చేసినప్పుడు, ప్రదక్షిణాలు స్టార్ట్ చేసే ముందు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఇలా అనుకుంటూనే ఉండాలి గైస్. ఆ శివనామం స్మరిస్తూనే ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను గైస్, కోరిక మాత్రం ముందే కోరుకోకూడదు, దర్శనం చేసుకునేటప్పుడు మాత్రమే కోరుకోవాలి.
సో గైస్ ఇక్కడ నుంచే ప్రదక్షిణాలు స్టార్ట్ చేయాలి. సో నేను దండం పెట్టుకొని స్టార్ట్ చేశాను. ప్రదక్షిణ స్టార్ట్ చేసాం గైస్. టైం ఎంత చూడు, 2:30 అయింది గైస్. సో ప్రదక్షిణాలు చేసినప్పుడు 8 లింగాలని మనం దర్శించుకుంటాం. అందులో ఫస్ట్ వన్ ఇంద్రలింగం. మీరు ఫస్ట్ టైం అరుణాచలం వస్తే గిరి ప్రదక్షిణం చేసే రూట్ మీకు తెలియకపోతే ఇక్కడ బోర్డ్స్ మీద యారో మార్క్స్ ఉంటాయి గైస్, చూసుకోండి. ఫస్ట్ లింగం అయిపోయింది కదా గైస్, ఇప్పుడు సెకండ్ వన్ అగ్నిలింగం. అండ్ ఆల్సో కొంచెం దూరం వచ్చాక ఇక్కడ గిరివలయం బోర్డు కనిపిస్తుంది. మనం ఎంత దూరం వచ్చాం, ఏంటి, ఎన్ని లింగాలు దర్శించుకున్నామని ఇక్కడ మనకి బోర్డులో వేసి ఉంటుంది. మా మమ్మీకి మా సిస్టర్కి అయితే ఫుల్ క్లారిటీ ఉంది గైస్, బట్ మా డాడీ నేను అయితే కన్ఫ్యూజ్ అయిపోయాం. ఇటు కాదు అటు వెళ్ళాలి, ఇలాగా అలాగా అని కొంచెంసేపు గొడవ పడ్డాం మా డాడీ నేను. ఈ బోర్డు అయితే మనం వెళ్లే రూట్ లో ప్రతిసారి కనిపిస్తుంది గైస్, చూసుకోండి. గిరివలయ మార్గం. సో ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాక విఘ్నేశ్వర టెంపుల్ ఉంటుంది. సో అక్కడ మనం దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి ప్రదక్షిణాలు. అండ్ ఆల్సో నా ఫేవరెట్ గాడ్ గైస్ విఘ్నేశ్వరుడు అంటే. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా టెంపుల్, అగ్నిలింగాన్ని అయితే దర్శించుకున్నాం. ఓం నమ శివాయ. ఇప్పటికీ 2 లింగాలని దర్శించుకున్నాం. ఇప్పుడు 3వ లింగం యమలింగం వస్తుంది. మేము నడుస్తూ ఉన్నాం, ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాం. పక్కన కనిపిస్తుంది కదా గైస్ పెద్ద కొండ. సో దాని చుట్టూనే ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఓం నమ శివాయ. యమలింగం బోర్డు అయితే వచ్చింది గైస్, లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఓం నమ శివాయ. యమలింగాన్ని అయితే దర్శించుకున్నాం గైస్. దాంతో 3 లింగాలు దర్శించుకున్నట్టు, ఇంకా 5 ఉన్నాయంట. మొత్తం కలిపి 8 లింగాలు. మూడు లింగాలు అయితే దర్శించుకున్నాం గైస్. 4వ లింగానికి వెళ్తున్నాం. సో మధ్యలో ఇంకా దాహం వేసిందనేసి నిమ్మసోడా తాగడానికి వచ్చాం. ఈ తాతగారు ఫ్రెష్గా మాకు నిమ్మసోడా చేసి ఇస్తున్నారు. ఒక పక్క మా సిస్టర్ చూడండి గైస్, ఎప్పుడు ఇస్తారా అని చూస్తుంది. సడన్ గా మధ్యలో రెయిన్ వస్తుంది, చల్లగా ఉంది. 4వ లింగం దగ్గరకు అయితే వెళ్తూ ఉన్నాం గైస్. అండ్ మనం వెళ్లే మార్గంలో దుర్వాస మహర్షి అనే టెంపుల్ కనిపిస్తుంది గైస్. అండ్ అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్తూ ఉంటే మనకు అక్కడ అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. అమ్మవారి విగ్రహాలు అవి కనిపిస్తూ ఉంటాయి గైస్. అండ్ ఈ అమ్మవారి పేరు మహాశక్తి మరియాన్ అమ్మవారు. అక్కడ దర్శించుకున్నాక ఈ ఫ్లవర్స్ మాకు ఇచ్చారు గైస్. ఈ ఫ్లవర్స్ పేరు నేను మర్చిపోయాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కొంచెం దూరం వెళ్ళాక శ్రీహరి పాదాలు కనిపిస్తాయి. ఓం నమ శివాయ. 3 లింగాలు దర్శించుకున్నాం అని చెప్పాను కదా గైస్. 4వ లింగానికి వచ్చాం. 4వ లింగం నైరుతి లింగం. సో ఇప్పుడు అక్కడికి వచ్చాం. గైస్ నెమలి పికాక్ చాలా బాగుంది కదా. నైరుతి లింగం టెంపుల్ గైస్ ఇది. సో మనం అలా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు మనకి మధ్య మధ్యలో ఇంకా టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి గైస్. ఇక్కడ మధ్యలో నవలింగం నవశక్తి అనే టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో ఆ లోపల కూడా వెళ్ళి మేము దర్శించుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది గైస్. ఇన్ని టెంపుల్స్ దర్శించుకోవడం ఐ థింక్ ఏ జన్మలోనే నేను చేసుకున్న పుణ్యంగా భావిస్తాను. 4 లింగాలు దర్శించుకున్నామని చెప్పాను కదా గైస్. 5వ లింగం దగ్గరికి వెళ్తున్నాం. సో 5వ లింగం పేరు వర్ణలింగం. సో మళ్ళీ వర్ణలింగం బోర్డు అయితే కనిపిస్తుంది గైస్. దగ్గరలో ఉన్నప్పుడు ఈ బోర్డు కనిపిస్తుంది, వెళ్తూ ఉంటే మధ్యలో మళ్ళీ శ్రీహరి పాదాలు కనిపించాయి గైస్. ఆల్రెడీ మీకు ముందు చూపించాను కదా, ఇక్కడ మళ్ళీ కనిపించాయి గైస్. సో చూడగానే దగ్గరికి వెళ్ళి పాదాభి నమస్కారాలు చేసుకున్నాను. వర్ణలింగం టెంపుల్ కి అయితే వచ్చేసాం గైస్. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. మా డాడీ మాకంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు గైస్. మేమైతే బ్యాక్ సైడ్ ఉండిపోయాం. ఎంత ఎనర్జీగా నడుస్తున్నారు. అట్లుంటది మనతోని. పానీపూరి ఏం కావాలమ్మా? పానీపూరి. ఆల్రెడీ ముందు బ్లాగ్ లో చెప్పాను కదా గైస్, మా చెల్లికి పానీపూరి అంటే చాలా ఇష్టమని. అక్కడ పానీపూరి బండి కనిపించిందని అది కావాలని ఏడుస్తుంది. మా డాడీతో మమ్మీతో చెప్తుంది. ఫ్రెండ్ ఉంది, ఫ్రెండ్ ఉన్నప్పుడు బ్లాగ్ పెడతాను చూడండి. ఓం నమ శివాయ.
మళ్ళీ మధ్యలో వారాహి అమ్మవారి టెంపుల్ కనిపించింది గైస్. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది గైస్. అండ్ ఆల్సో పక్కనే కాళీ బగలముఖి అమ్మవారు కనిపించారు. మొత్తానికి పానీపూరి అయితే సాధించేసింది గైస్ మా సిస్టర్. ఇందాక ఆ బండి దగ్గర కొనలేదనేసి ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ కనిపించిందని ఇక్కడ తినేస్తుంది. ఎలా తింటుందో చూడండి దయ్యంలాగా. అది చాలదన్నట్టు మళ్ళీ చాట్ కూడా తింటుంది. యాక్చువల్లీ చాట్ అంటే నాకు ఇష్టం గైస్, నేను కూడా తిన్నాను. ఆల్మోస్ట్ వాయులింగం దగ్గరికి రీచ్ అయ్యాం గైస్. 1 కిలోమీటర్ అంట, ఏర మార్క్ చూపిస్తుంది కదా. ఓం నమ శివాయ. ఒక్కొక్క టెంపుల్ ని దర్శించుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది గైస్. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఇంకొక విషయం గైస్, మన లింగాలు దర్శించుకున్నప్పుడు ఒక్కొక్క లింగం దగ్గర కంపల్సరీ విభూది అనేది ఇస్తున్నారు. 6వ లింగం దర్శనం కూడా అయిపోయింది గైస్. వాయులింగం మా నామాలు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో. స్టార్టింగ్ లో చాలా చిన్నగా పెట్టారు, ఇప్పుడు పెద్దగా అయిపోయాయి. సో ఇప్పుడు 7వ లింగం దగ్గరికి వెళ్తున్నాం దర్శించుకోవడానికి. మమ్మీ ఇది చంద్రలింగం గైస్, అంటే మధ్యలో టెంపుల్స్ వస్తాయని చెప్పాను కదా. సో చంద్రలింగం. ఈ చంద్రలింగం తర్వాత మనకు మళ్ళీ మధ్యలో శ్రీ వెంకట అభిరామలింగం కనిపిస్తుంది గైస్. గైస్ ఇక్కడ వెళ్లే దారిలో వెంకటేశ్వర స్వామి అని అమ్మవారు ఉన్నారు. డాడీ ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. 7వ లింగం దగ్గరికి వెళ్తున్నాం గైస్. 7వ లింగం పేరు కుబేరలింగం. ఇక్కడ నుంచి 200 మీటర్స్ ఉంది. సో వెళ్తున్నాం. హర హర శంకర శంభో శంకర, శివ శివ శ్రీ మహదేవ. కుబేరలింగం టెంపుల్ కి అయితే వచ్చాం గైస్. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్. 7వ లింగం దర్శనం కూడా అయిపోయింది. కుబేరలింగ దర్శనం అయిపోయింది. అండ్ ఇప్పుడు 8వ లింగం దగ్గరికి వెళ్తున్నాం. సో కుబేరలింగం దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మోక్ష మార్గం వస్తుంది guys. ఈ మోక్ష మార్గం మనకి రోడ్డుకి రైట్ సైడ్ ఉంటుంది. కంపల్సరీ ఈ మోక్ష మార్గాన్ని విజిట్ చేయండి గైస్, అస్సలు మిస్ కావద్దు. ఓం నమ శివాయ. ఇప్పుడే మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చాం గైస్. ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ అయింది, మీరు వ్లాగ్ లో చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. మా సిస్టర్ కి సంబంధించి. అవును గైస్, ఇది నాకు సంబంధించిందే. అసలు ఏమైందో మీరే చూడండి లాస్ట్ వరకు. మోక్ష మార్గం నుంచి మా సిస్టర్ వచ్చింది అండ్ మా డాడీ కూడా వచ్చేసారు. మా సిస్టర్ మా డాడీ బాగానే వచ్చేసారు, బట్ నాకు ఏంటంటే కొంచెం భయం ఎక్కువ. సో అందుకే జారి పడ్డాను గైస్. అలా జారుకుంటూ ముందుకెళ్ళిపోతేనే నేను భయం వేసింది గైస్ నిజంగా. ఓకే గైస్, 7 లింగాలు కంప్లీట్ అయ్యాయి. 7 లింగాలు కంప్లీట్ చేసాం గైస్. ఇప్పుడు 8వ లింగం దగ్గరికి వెళ్తున్నాం. 8వ లింగం పేరు ఈశాన్యలింగం. 8వ లింగం పేరు ఈశాన్యలింగం. అక్కడికి వెళ్తున్నాం గైస్. 8వ లింగాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అతను ప్రసాదం పెట్టారు గైస్. ఇన్ని లింగాలు దర్శించుకున్న ప్రసాదం పెట్టట్లేదేంటా అనుకున్నాం గైస్. లాస్ట్ లో దొరికింది మాకు. ఇంకా లాస్ట్ లింగం ఈశాన్య లింగం దగ్గరకు అయితే వచ్చేసాం గైస్. హర హర శంకర శంభో శంకర, శివ శివ శ్రీ మహదేవ. గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ లో దీపారాధన చేశాను కదా గైస్, ఇప్పుడు లాస్ట్ లో చేస్తున్నాను మళ్ళీ దీపారాధన. ఓం నమ శివాయ. 8వ లింగ దర్శనం అయిపోయింది గైస్. ఇక లాస్ట్ అరుణాచల్ శివయ్య దగ్గరికి వెళ్తున్నాం. చాలా మంది వస్తున్నారు గైస్. ఇప్పటి వరకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నడిచింది ఏవి నాకు అసలు లెగ్స్ పెయిన్ రాలేదు, బట్ అయితే కొంచెం అంటే చాలా లెగ్స్ పెయిన్ వస్తున్నాయి. మా సిస్టర్ అయితే అసలు నడవకపోతుంది. మళ్ళీ మార్నింగ్ కి లేవలేమేమో అనేసి మెడికల్ షాప్ లో ఇంకా 3 స్ప్రే అండ్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నాం. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ జర్నీ చేయాలి కదా ఇంటికి వెళ్ళాలంటే. ఫైనల్ గా గైస్ గోపురం కనిపించింది. రీచ్ అయ్యాం, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. సో గైస్ దగ్గరకు అయితే వచ్చేసాం. గోపురం కనిపిస్తుంది. శివ శివ.
గోపురం అక్కడే ఉంది కానీ దగ్గరకు వచ్చి గోవాలి కింద ముళ్ళు గుచ్చుకుంటాయి ఇంకొంచెం దూరమే. ఎంత నడిచాను స్టార్టింగ్ లో, ఇప్పుడు అస్సలు దగ్గరకు వచ్చే 1 minute కి ఒక అడుగు ఎత్తున్నా. ఇట్స్ ట్రూ గైస్, స్టార్టింగ్లో అయితే చాలా ఫాస్ట్గా నడిచేసాం, బట్ ఇప్పుడు ఒక్కొక్క అడుగు వేయాలంటే చాలా పెయిన్ వస్తున్నాయి. హర హర మహాదేవ శంభో శంకరో నమః శివాయ. శివ శివ హర హర దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. ఈ టెంపుల్కి వచ్చాక నా జన్మ ధన్యమైపోయిందని అనుకుంటున్నాను. బికాజ్ ఆ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. సో ఆయన ఆజ్ఞ లేనిదే మేము ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాదు అసలు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గిరి దర్శనం. దర్శనం ఇంకా కాలేదు. ఎవరు చెప్పాలి? సో గైస్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. సో గైస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ గిరి ప్రదక్షిణం. సో దర్శనం అయితే రేపు చేసుకుంటాం. మార్నింగ్ రేపు మార్నింగ్ వస్తాం మళ్ళీ దర్శనం చేసుకోవడానికి. ఇప్పుడు క్లోజ్ అయిపోయింది టెంపుల్. సో మేము మార్నింగ్ 2:30కి బయలుదేరి ఆఫ్టర్నూన్ 2:30కి బయలుదేరి ఇప్పుడు గిరి ప్రదక్షిణం అయ్యేసరికి 9 o'clock అయింది గైస్. సో 9:30 క్లోజ్. గైస్ మా సిస్టర్ ఏడుస్తుంది, లెగ్స్ పెయిన్ వస్తున్నాయండి. గిరి ప్రదక్షిణం అయితే చేసేసాం బట్ లెగ్ పెయిన్ వస్తుందంట, ఏడుస్తుంది మా సిస్టర్. ఎలా చూడు సరిగ్గా చూపించు, ఏడుస్తుంది. హాయ్ గైస్, ఐ ఆమ్ బ్యాక్. సో నిన్న గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత చాలా లేట్ అయిపోయింది కదా, నైట్ టైం 9కి టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో మార్నింగ్ రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాం. Day 2 గైస్, ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం గైస్. అదిగోండి గోపురం కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. ఎప్పుడైనా సరే గైస్ మా డాడీయే ఫస్ట్ ఉంటారు మాకన్నా. చూడండి మాకన్నా ఫస్ట్ వెళ్తున్నారు. గైస్ టెంపుల్ లోపలికి వచ్చేసాం, దర్శనానికి లోపలికి వెళ్తాం. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చాం గైస్ ఈ టెంపుల్కి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత పెద్ద పెద్ద గోపురాలు నేను ఎప్పుడూ చూడలేదు. టెంపుల్ లోపల మా బుజ్జి గణేశ్వర అయితే కనిపించాడు గైస్. నా ఫేవరెట్ గాడ్ విఘ్నేశ్వరుడు కనిపించాడు. సో ఫస్ట్ వెళ్ళగానే ఆయనకే దండం పెట్టుకున్నాను. జై జై గణేశ, జై కొడత గణేశ. సో దర్శనానికి అయితే ఫ్రీ దర్శనం ఉంది అండ్ 50 రూపీస్ దర్శనం కూడా ఉంది గైస్. చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా శివయ్య దర్శనం అయితే చేసుకున్నాను. ఐ ఫీల్ పాజిటివ్ వైబ్ ఫర్ మీ. ఇంతకంటే అదృష్టం ఇంకేం లేదనుకుంటాను గైస్. సో టెంపుల్ లోపల ఇంకా 4-5 విగ్రహాలు అయితే ఉన్నాయి గైస్. ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో అందుకే అన్నిటినీ వీడియో తీయలేకపోయాను గైస్. అండ్ ఆల్సో టెంపుల్ ముందు దీపారాధన కూడా చేసుకున్నాను. అరుణాచలం అంటే మొత్తం 4 గోపురాలు ఉంటాయి గైస్. ఇక్కడ నేను 3 తీయగలిగాను. బ్యాక్ సైడ్ ఒక గోపురం ఉంటుంది. దర్శనం అయిన తర్వాత ప్రసాదం తెచ్చుకున్నాం గైస్. నా ఫేవరెట్ పులిహార. ఓన్లీ పులిహారే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి గైస్. నేను పులిహారతో ఆగాను గైస్, బట్ మా డాడీ అలా కాదు. అక్కడ ఏవైతే కొత్త ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చేసారు. అదేదో అరుసంట నాకు వచ్చి చూపిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ గైస్ బికాస్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. ఈ వీడియోలో మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఫుల్గా కాకపోయినా చాలా వరకు నేను క్యాప్చర్ చేశాను ఈ వీడియోలో. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. అలాగే ఇంకొక విషయం గైస్, మొత్తం 8 లింగాలు కదా, 8 లింగాలు మెయిన్ కాబట్టి 8 లింగాలు నేను వీడియోలో మొత్తం తీసాను. అండ్ మధ్య మధ్యలో చిన్న ఆలయాలు అండ్ చిన్న టెంపుల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అవి మాత్రం కొన్ని తీసాను, కొన్ని తీయలేదు. సో ప్లీజ్ టు అండర్స్టాండ్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో తీస్తూ ఉంటాను. ప్లీజ్ టు సపోర్ట్ మీ. ఓకే గైస్, బై గైస్.